రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు వడ్డుగూడెంలో అధికారులు నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ కె సుజాతతో పాటు ఇంటింటికి వెళ్లి ఇందిరమ్మ గృహాలు, రైతు భరోసా, రేషన్ కార్డులు తదితర పథకాలను వివరించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ప్రకటించిన 6 గ్యారంటీలను అమలుపరుస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని అన్నారు. ఈ నెల 26 నుండి ఇందిరమ్మ ఇల్లు మంజూరీ పత్రాలు, రేషన్ కార్డుల పంపిణీ, రైతులకు ఎకరాకు 12,000 రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలు ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. అందులో ఇటీవల 2 గ్యారంటీలు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అనేది ఆల్రెడీ నడుస్తూ ఉంది. రైతులకి రుణమాఫీ, ఒకే దఫా 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దానిలో మిగిలిన రైతు భరోసా కార్యక్రమం కానీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కానీ, రేషన్ కార్డులు కానీ, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ చేసుకునేవారు వారికి 1000 రూపాయల వరకు ప్రతి నెల రుణ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాని సర్వే గ్రామీణ ప్రాంతంలో మండలంలో అవుతుంది. ఇక్కడ మున్సిపాలిటీలో సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు ఇందిరమ్మ సర్వే జరిగింది. నిన్న ఇవాటి నుంచి రేషన్ కార్డులు కూడా సర్వే చేయమని చెప్పి ఉత్తర్వులు రావడం జరిగింది అధికారులకు. దాని మేరకు రేషన్ కార్డులు కూడా ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఒకవేళ ఈ రేషన్ కార్డుల ఎంపికలో ఏదైనా ఒకళ్ళు ఇద్దరి రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు అనేది గవర్నమెంట్ ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి రాని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా ఏదైతే అధికారులు మీ ఇంటింటికి సర్వేకి వస్తున్నారో వాళ్ళందరికీ మీరు సహకరించండి. లబ్ధిదారులకు అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రామ సభలో మొత్తం అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. కమిషనర్ గారి నేతృత్వంలో ఆ డిస్ప్లే చేసిన వాటిని అర్హులు, అనర్హులు అనేది మనకి చెప్పే బాధ్యత మనకి ఇచ్చారు. మనం చెప్పొచ్చు వాడు అనర్హుడా అర్హుడా అనేది చెప్పొచ్చు. అర్హుడు అనేది వాళ్ళ లిస్టులో లేకపోతే మళ్ళొకసారి వాళ్ళు సర్వే చేయడానికి వాళ్ళకి ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంతటితోనే చింతించొద్దు. రానంత లోపల ఈ ప్రభుత్వం మళ్ళీ 4 సంవత్సరాల కాలంలో ప్రతి లబ్ధిదారుడు కూడా రుణ సౌకర్యం కానీ, అలాగే ఇంటి నిర్మాణం కానీ, రేషన్ కార్డుల పంపిణీ కానీ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది.